మొత్తంగా మనతో మాట్లాడడానికి ఈ డిబేట్లో పాల్గొనేందుకు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నేను అనేది ఏంటంటే మేడం, ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో మనం నిన్న అన్ని సర్వేలు చూసాం. ఆల్మోస్ట్ ఆల్ 1, 2 తప్ప మొత్తము బీజేపీకి పట్టం కడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. రెండోది ఏంది అంటే మేడం, ఎక్కడైతే కేజ్రీవాల్ గారు మీ 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న, అవినీతిని తూడ్చిపెట్టి పొరకతో తూడ్చేస్తానని చెప్పి చీపురు గుర్తుతోటి ముందుకొచ్చిండ్రు, అది ప్రజల మధ్యన ఆ నమ్మకాన్ని కోల్పోయినారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మేడం, ఏదైతే ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కానివ్వండి, వేరే ఇంకా చాలా కుంభకోణాలలో ఇరుక్కొని పోయారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే జైలుకి వెళ్ళిన పరిస్థితి, వాళ్ళ మంత్రులంతా జైలుకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాము. దాని దృష్టితోనే ప్రజలకు విసుగు వచ్చేసింది. ఏదైతే వాళ్లకు ప్రజలకు ఇస్తున్న ఆరోగ్యము ఏదైతే ఉందో, ఇవన్నిటి స్కూల్స్, ఉచిత స్కూల్స్ అని, ఉచిత వైద్యం అని చెప్పేసి, రోడ్లు అని చెప్పేసి, యమున ప్రక్షాళన అని చెప్పేసి, కాలుష్యం కోరల నుంచి నేను ఢిల్లీని కాపాడుతానని చెప్పేసి, నేను ఆద్మీని అని చెప్పేసి, పేదల పక్షాన పోరాటం చేస్తానని చెప్పి చాలా వాగ్దానాలు చేసి వచ్చిండ్రు. కానీ నేను ప్రభుత్వ సొమ్ము ముట్టను, ప్రభుత్వ అధికార కారులో తిరగను, ప్రభుత్వ భవనాలలో నేను నివసించను, నేను ఒక సామాన్యుడిని అని చెప్పేసి ప్రజలలోకి వచ్చి ఇప్పుడు ఏం చేసినాడు మనం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పెట్టి, ఏదైతే అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పి ఈరోజు అవినీతి కుంభకోణాలలోనే మునిగిపోయి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా మనం చూసాము. దాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు మీరు చెప్పండి? ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇది మూడోసారి ఎలక్షన్లలో కూడా మేము గెలవడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు పర్యాయాలలో దాదాపు 11 సంవత్సరాలు ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చి ఏ ఒక్క స్కాములు కానీ ఏది కానీ చేయలేదు. రెండోది ఏంటి అంటే, ఏదైతే మేము మేనిఫెస్టోలు పెడతామో, ఏదైతే చెప్తాడో మోడీ గారు అది చేస్తారని ప్రజలలో నమ్మకం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు ఇవాళ బీజేపీ పక్షాన్ని నిలబడతారనేది మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఇంకొకటి మేడం, అన్ని అబద్ధాలు చెప్పేసి మనకు ఎలక్షన్ల ముందల ఏ విధంగా మాట్లాడిండ్రు అనేది కూడా ప్రజలు చూస్తారు మేడం. మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు, జనరల్ ఎలక్షన్లప్పుడు పేరోల్ మీద బయటకు వచ్చి కూడా ప్రజలకు చెప్పాడు, నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టారు, నన్ను హింసించారు, అది చేశారు, ఇది చేశారని ఎన్నో అబద్ధాలు చెప్పారు. అయినా కూడా ప్రజలు నమ్మలే. ఢిల్లీలో మొత్తం ఉన్న 7 సీట్లు మొత్తం మా భారతీయ జనతా పార్టీకి కట్టడం జరిగింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినాక కూడా ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలకు విసుగొచ్చింది మేడం ఆయన చెప్పిన అబద్ధాలు వినలేక. ఎవరైనా ఇప్పుడు ఒక ప్రజా బాహుల్యంలో ఉన్న పార్టీ మాది, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ యమునా నదిలో విషయం కలుపుతారా మేడం? అది చెప్పడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. వినే వాళ్లకు ఇది ఎంత అబద్ధమో అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఇంతకంటే ఘోరమైన అబద్ధాలు ఏమన్నా ఉంటాయా? ప్రజలు ఏమన్నా చిన్నపిల్లల? ప్రజలు ఎంతో వివేకంతో ఓట్లేస్తున్నారు. ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి అలాంటి ప్రజల మధ్యలో ఉన్న పార్టీని, కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఉన్న పార్టీని యమునా నదిలో విషం కలిపిరు, ఢిల్లీ ప్రజలని భారతీయ జనతా పార్టీ చంపేస్తుంది, ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మీరు చెప్పండి? ఓకే, ఇప్పుడు మొత్తంగా అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రజలు నమ్మి మిమ్మల్ని ఆదరించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా. ఎస్ మ్యామ్. కేంద్ర ప్రభుత్వంలో మనకు మోడీ గారు ఇప్పుడు 11 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా మనకు ఒక స్కామ్ కనపడిన సందర్భం లేదు మేడం. మంత్రులు కానివ్వండి, మా ప్రభుత్వం కానివ్వండి, ఏదైతే ప్రజల వెల్ఫేర్ కోసము, ప్రజల బాగు కోసము, దేశ సౌభాగ్యం కోసము, మన దేశ డెవలప్మెంట్ కోసము, ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ఏ విధంగా ఇప్పుడు ఏ స్థాయిలో పెట్టారో, విశ్వగురుగా ఏ విధంగా మలిచారో మన ప్రజల ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మేడం.
ఇంకా వాళ్ళకు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని, ఈ ఢిల్లీలో ఉన్న కాలుష్యం కోరల నుంచి మేము రక్షించబడతామని చెప్పేసి, మనకు రేపు ఉద్యోగాలు రావాలన్నా, మనకు విద్య రావాలన్నా, వైద్యం జరగాలన్నా, మన పిల్లలంతా బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, మనం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారనే నేను అనుకుంటున్నా మేడం. అంటే ఇక్కడ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతుంది, వారికి మంత్రి పదవులు చూపిస్తుంది, నగదు ఇస్తానని చెప్పేసి అంటుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీరేమంటారు? ఎప్పుడు అడ్డదారిలో వెళ్ళి మన రాజ్యాధికారం తీసుకొచ్చుకోవాలని, ఎప్పుడు అడ్డదారిలో వెళ్ళి ప్రభుత్వంలోకి రావాలని బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రయత్నించలేదు మేడం. ఒక్క ఓటుతో కూడా మేము ప్రభుత్వాన్ని పడేసుకున్న పార్టీ మేడం మాది. ఒక్క ఓటు మేము కొనుక్కుంటే మేము ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళం మేడం. అయినా కూడా మేము అలాంటి అవినీతికి పాల్పడలేక, అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక కూడా మేము ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా వదిలేసుకున్న సందర్భం మా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక గొప్ప ఇది మేడం. అలాంటప్పుడు ఈ ఢిల్లీ ఎలక్షన్ల కోసం అవినీతికి పాల్పడము, పక్కదారులు పట్టడము, ఏవేవో చెప్పడం అనేది మాకు సాధ్యం కాదు మేడం. ఎందుకు అంటే ఢిల్లీ ప్రజలు మొన్న జనరల్ ఎలక్షన్లో కూడా చూసినాం మేడం. ఈయన ఎన్ని చెప్పినా, ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈయన ఎంత నేను శీలవంతుణ్ణి, నేను ప్రతిభతని, నేను శీలవంతుణ్ణి, నేను ఎక్కడ నేను అవినీతి చేయలేదు, నేను అవినీతికి ఆమెడ దూరం ఉన్నా అని చెప్పి అక్కడ శీష్ మహల్ కట్టుకున్నా కూడా, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నా కూడా, పంజాబ్ నుంచి 40 మంది పోలీస్ ఆఫీసర్లను తెచ్చి రక్షణ పెట్టుకున్నా సరే, ఇన్ని చేసినా ప్రజలు గమనిస్తున్నారు మేడం. ఎవరు ఆయన ఎలక్షన్లలో ఒక ఆమ్ ఆద్మీ మనకు ప్రజలలోకి వచ్చిండు, ఎలక్షన్లలో కంటెస్ట్ చేస్తుండు, మనం అవినీతిని పారదోలుతా అంటుండని చెప్పి మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది యువకులు పోయి, అప్పుడు ఆఫీసర్లు పోయి, ఎక్కడ దేశమంతా ఉన్న ఆఫీసర్లు పోయి ఆయన ప్రచారం చేసి గెలిపించిండు మేడం. ఈ రోజు వాళ్ళు ఎవ్వరు ఆయన పక్కన లేరు, ఆయన ఎమ్మట్లేరు. ఇప్పుడు ఆయన మంత్రులందరూ ఆయన పార్టీల నుంచి వెళ్ళిపోయారు, ఆయన ఎమ్మెల్యేలంతా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినారు, యువకులంతా ఆయన పార్టీల నుంచి వెళ్ళిపోయినారు. ఎందుకు అంటే ఈయన చేసే అవినీతి భరించలేక, ఈయన చెప్పే అబద్ధాలు భరించలేక వెళ్ళిపోయారు. అంతేగాని ఎక్కడ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పలేదు, మాటలు చెప్పి ప్రభుత్వానికి రాలేదు మేడం. ప్రజాస్వామ్యయుతంగా మా పార్టీ ముందరికి వెళ్తుంది మేడం. ఎప్పుడైనా మనకు ఆల్ సర్వేస్ చెప్తున్న ప్రకారం, నేను కూడా ఢిల్లీలో దాదాపు ఒక 3-4 రోజుల నుండి ప్రచారానికి తిరిగి వచ్చినాము. అక్కడ ప్రజల మనోభావాలని, అక్కడ ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే మేడం, మేము 50 పైకి సీట్లు మాకు వచ్చేటట్టు కనిపిస్తుంది మేడం. ఎందుకు అంటే ప్రజలు విసుగు చెందారు మేడం. వీళ్ళ అబద్ధాలతో ఏదైతే ప్రజా ఆరోగ్య కేంద్రాలను పెట్టారు, ప్రజల కోసం అది ఇదని ఏదేదో చెప్పారు, ఇవన్నీ ఏవి జరగలేదు. ఆయన మాత్రము అన్ని చేసుకున్నాడని చెప్పేసి ప్రజలలో ఒక విసుగు వచ్చింది మేడం. దాంతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మహిళా హాస్పిటల్స్, క్లినిక్స్ పెట్టి వాటిలలో కూడా అవినీతి చేయడం, విద్యా వ్యవస్థలో అవినీతి చేయడం, ఆయన మినిస్టర్లు చాలా వరకు అందరూ దాదాపుగా చాలా వరకు అరెస్టులు కావడం, అవినీతి కార్యక్రమాలలో జైల్లోకి పోవడం ఎన్ని చూశారు మేడం. ఇంకా ఈయన మాటలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు కేజ్రీవాల్ గారిని ఇంటికి పంపించాలని. ఓకే, అంటే ఆపిచ్చిన మేనిఫెస్టోని చూసినట్టయితే కనుక చాలా మేనిఫెస్టో ఉంది, మీరు చూసే ఉంటారు ఆ మేనిఫెస్టో సంబంధించి. సో అవి అమలయ్యే సాధ్యమయ్యే హామీలే అంటారా ఆ మేనిఫెస్టోకి సంబంధించి? మేడం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పేదల పార్టీకి వచ్చింది. నేను కరెంట్ ఇస్తాను, నేను వైద్యం ఇస్తాను, విద్య ఇస్తాను, పొల్యూషన్ లేని వాతావరణం ఇస్తాను, నీటి కాలుష్యము తగ్గిస్తాను, ఇవన్నీ ఎన్నో చెప్పిండ్రు మేడం. చెప్పాల్సిన ఎన్ని చెప్పొచ్చారు. ఇప్పటికి ఏది చేసిన సందర్భం వాళ్ళకి చూసిండ్రు. ఊరికే ఇస్తే అయిపోదు కదా మేడం. అక్కడ ఇస్తారా ఇవ్వరా అనేది ప్రజలలో ఒక భావన రావాలి. ఇతను వస్తే మాకు బాగు జరుగుతుందని వాళ్ళు నమ్మాలి. 2 సార్లు నమ్మి చూసిండ్రు, దోకా చేసిండ్రు. మన తెలంగాణలో మాదిరి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఏ విధంగా ఊదరగొట్టిండ్రు, అక్కడ కూడా ఊదరగొట్టిండ్రు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు మేడం. ప్రజలు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. నానా పులి వచ్చాను 4 సార్లు నమ్మరు కదా మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, ఈసారి ఎలా అయినా సరే బీజేపీ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి, అంటే సర్వేలు చెప్పిన దాన్ని బట్టి మీరు అంచనా వేస్తున్నారా, లేదంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన దాని వాళ్ళ నాడిని బట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారా?
మేము ప్రజల్లోకి మామూలుగా కాదు మేడం, గడప గడపకు వెళ్ళడం జరిగింది, ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. మేము వచ్చేసి బూత్ కమిటీలు వేసుకోవడం జరిగింది, బూత్ లెవెల్లా కార్నర్ మీటింగ్స్ పెట్టినాం, చిన్న చిన్న మీటింగ్స్ మేడం. మనం ఏదైతే వెజిటబుల్ మార్కెట్ ఉంటుందో ఆ కార్నర్ మీటింగ్స్, మేము ఏదైతే చిన్న చిన్న ఇడ్లీ బండ్ల షాపులు ఉంటాయో అట్లా మొత్తము గ్రౌండ్ లెవెల్ వరకు మా ప్రచారాన్ని తీసుకుపోగలిగాము. గ్రౌండ్ లెవెల్ వరకు మనము డబుల్ ఇంజన్ సర్కారు వస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఢిల్లీ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటుందో ఆ సమస్యల నుంచి తీసుకురావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనేది ఖచ్చితంగా మేము ప్రజలకు తీసుకుపోవడం జరిగింది. ప్రజలందరూ ఎంత అంటే అసలు వాళ్ళ సొంతము వాళ్ళ చుట్టాలు వచ్చిన మాదిరిగా ఒక్కొక్కరు ఇన్వైట్ చేయడం జరిగింది మేడం. వాళ్ళ ఇళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి ముందరికి పోతే భారతీయ జనతా పార్టీ లీడర్లు వచ్చిందని వాళ్ళు ఎంతో సంతోషంగా వెల్కమ్ చేయడం జరిగింది. అందుకోసం మేము ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఇస్తారని నేను నమ్ముతున్నా మేడం.